కానీ గోవింద్ గారు ఇప్పుడు నేను లేటుగా వచ్చాను సార్. అక్కడికి వస్తాను, నేను లేటుగా వచ్చాను సార్. ఓకే. ఉన్నదాంతో తృప్తి పడటం అనేది నేను నేర్చుకున్న విద్య సార్. ఉన్నదాంతో తృప్తి పడు, అతిగా ఆశపడకు, పరుగులు పెట్టకు, నీకు దక్కేది దక్కుతుంది, దక్కంది ఏనాడు దక్కదు అనేటువంటి అది వేదాంతమా, వైరాగ్యమా, నైరాశ్యమా, లేకపోతే అసమర్థతనా, మీరు ఏమైనా అనుకోండి. నేను అభిప్రాయపడుతున్నది అది. ఉద్యోగం చేశాను 27 సంవత్సరాలు 3 నెలల పాటు ఉద్యోగం చేశాను. ఆ ఉద్యోగంలో నేను దాదాపుగా 27 సంవత్సరాల 3 నెలల కాలంలో 20 సంవత్సరాల పాటు నేను అడ్మినిస్ట్రేషన్లో పనిచేశాను. అడ్మినిస్ట్రేషన్లో పనిచేశాను అంటే ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, నిబద్ధత, మనల్ని మనమే కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి స్థితిలో ఉంటాం. సహజ సిద్ధంగా నేను అటువంటి స్వభావేని. నా అదృష్టం చూడండి, కొన్ని విషయాల్లో చాలా కలిసిచ్చాను. సహజ సిద్ధంగానే నేను అటువంటి స్వభావేని. దానికి తోడు నాకు ఉద్యోగంలో కూడా దేవుడు అదే సిస్టంలో పెట్టాడు నన్ను. కాబట్టి నేను ఆ పద్ధతిలోనే, ఆ క్రమశిక్షణ, నేను పోలీసుడు ఉన్నట్టే ఉంటా సార్. నేను పోలీసు లక్షణాలు నాలో చాలా ఉన్నాయి. అందుకే మీరు ఉద్యోగం కావాలనుకుంది. పోలీసు కూడా కాదు, మిలిటరీ. ఓకే, అది ఇంకా టఫ్ కదా? ఎస్ సార్, నేను అంత టఫ్గా ఉంటాను, చాలా టఫ్గా ఉంటాను, చాలా స్ట్రిక్ట్గా ఉంటాను సార్. చచ్చిపోయేవాళ్ళు సార్ మీరు కనుక ఉద్యోగం చేస్తుంటే. నా దగ్గరికి ఎవరు, అందుకే నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు. మీకు చాలాసార్లు చెప్పాను, నాకు ఫ్రెండ్ అంటే ఇది మైనస్ ప్లస్ నాకు తెలియదు సార్. నాకు వచ్చింది సార్ అది. మీకు నేను కల్పించుకొని ఆ విధమైనటువంటి యాటిట్యూడ్ చూపిస్తే దాన్ని వాడికి పొగరు అనుకోవచ్చు, అహంకారం అనుకోవచ్చు, ఇంకేదో అనుకోవచ్చు, ఇది నాకు సహజంగా వచ్చినటువంటి లక్షణం. నన్ను నేను ఎంత కట్టుబాటుతో ఉంటాను అంటే సార్, ఒక ఫ్రెండ్, నాకు థిక్కెస్ట్ ఫ్రెండ్, అతనికి ఒక సినిమా థియేటర్ ఉన్నది. ఆ ఫ్రెండ్ నాకు ప్రాణం ఇస్తాడు. అతని ముందు నేను చాలా చిన్నవాడిని ఆర్థికంగా. ఓకే. అతనికి ఒక సినిమా థియేటర్ ఉన్నదంటే చూడండి, మనం ప్రేక్షకుడిగా ₹2 ఖర్చు పెట్టుకుని పోవాలంటే ఆలోచిస్తాం. అటు సినిమా థియేటర్ ఉన్నదంటే గొప్పోడే. అటువంటి ఒక వ్యక్తి నాకు మిత్రుడయ్యాడు. అది ప్రాణమిత్రుడయ్యాడు. నా కోసం సర్వం చేస్తాడు ఆయన. అంతటి ప్రేమ నా మీద పెంచుకున్నాడు. అటువంటి వ్యక్తి సినిమా థియేటర్కి వెళ్తే నేను టికెట్ తీసుకొని వెళ్తాను. రోజు నన్ను తాగమని బలవంతం చేస్తాడు, తినమని బలవంతం చేస్తాడు. మీకేం కావాలో చెప్పండి సార్, తెచ్చి పెడతానంటాడు. మీకేం కావాలో చెప్పండి సార్, చేసి పెడతానంటాడు. పనివాడు లేడంటే నాకు ఆమ్లెట్ కావాలంటే ఆయన వేసి పెడతాడు. అంతటి స్నేహితుడు. నిద్ర వస్తుందంటే మా ఇంట్లో పడుకోమంటాడు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్, అంతటి స్నేహితుడు. నాకు ₹10 కావాలంటే 10,000 ఇస్తాడు. ₹10 నాకు అవసరం ఉంటే 10,000 ఇస్తాడు. అంతటి స్నేహితునికి సినిమా థియేటర్కి నేను వెళ్ళాలంటే సినిమా బుకింగ్లో టికెట్ తీసుకుని వెళ్తారు. మన్నించండి సార్ ప్లీజ్, ఇది వ్యాపారమే, మన స్నేహం. మీరు నా కోసం ₹1,00,000 ఖర్చు పెడతారు, ఐ అగ్రీ విత్ యూ. కానీ ₹5 టికెట్ పెట్టుకుని లోపలికి వెళ్తేనే నాకు తృప్తి. వ్యాపారమే అంతే. ఇదే పద్ధతి మీరు అందరితో అనుసరించడానికి కూడా చెప్తారు. నేను అతనికి చెప్తున్నా, అంతటి స్ట్రిక్ట్గా ఉంటాను సార్. నేను 10:30కి ఆఫీస్కి వెళ్ళాలి సార్. ఏనాడు నేను 10:30 దాటి ఆఫీస్కి వెళ్ళలేదు నాకు తెలిసి. బై మిస్టేక్ ఏదైనా జరిగితే అప్పుడు ఇప్పుడు ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇన్ కేస్ ఎప్పుడైనా నేను ఒక గంటన్నర సేపు నేను మా ఊరికి వెళ్తే తిరిగి రావడం లేట్ అయితే 11:30కు కనుక ఆఫీస్కి వస్తే 1 గంట లేట్ వచ్చాను కదా, సాయంత్రం 2 గంటలు సీట్లో కూర్చుంటా, పని ఉన్నా లేకున్నా. ఓకే. సో మార్నింగ్ ఏదైనా ఎంతసేపు అయితే కంపెన్సేషన్ చేస్తాను. ఓకే. అది వచ్చింది సార్ నాకు బుద్ధి, నాకు ఎవరు నేర్పలేదు సార్. నేను నా మనసు విప్పి చెప్తున్నాను. ఇది ఎందుకంటే సార్, ఈ సినిమా ఆఫీస్ అంటే ఏదో మా 40 మందికో 50 మందికో 100 మందికో 1000 మందికో సంబంధించిన వ్యవహారం. కానీ ఇక్కడ వందలాది మందికి వేలాది మందికి సంబంధించినటువంటి సమాచారం. పైగా అక్కడ నేను కొంతమందితోనే పరిమితం, ఇక్కడ నాకు అపరిమితం. నన్ను ఎవరు చూస్తున్నారో, నన్ను ఎవరు కనిపెడుతున్నారో ఇప్పుడు తెలియని పరిస్థితి. అటువంటి ఇప్పుడు నేను బండి మీద, ఇప్పుడు నాకు సరదాగా ఒక స్కూటీ మీద వెళ్దాం, ఒక బైక్ మీద వెళ్దామని నాకు అనిపిస్తుంది, ఒక ఆటోలో వెళ్దామని నాకు అనిపిస్తుంది. నేను అలా వెళ్తే నన్ను చూసి ఒప్పుకోవట్లేదు కొంతమంది. ఉంటుంది కదండి గ్యారంటీగా. సెలబ్రిటీ ఫీలింగ్ ఉంటుంది. టిల్లుగానయ్యా బండి మీద పోతున్నా. మీరేంటి సార్ ఇట్లా వచ్చారు? నేను రామకృష్ణ మఠం వెళ్తా. ఓకే. నాకు ఒక 3-4 లొకేషన్లు ఉన్నాయి సార్, ఇంకా వేరే లేవు నాకు, ఇంకా వేరే ఆప్షన్స్ లేవు, లొకేషన్స్ లేవు. ఇల్లు, సినిమా ఉంటే లొకేషన్,
రామకృష్ణ మఠం, 4వది రవీంద్ర భారతి. ఓకే ఈ 4 ప్లేస్లకి నేను వెళ్ళేవాడిని. నా రొటేషన్ అంతా ఇక్కడనే జరిగేది. ఓకే ఇప్పుడు నేను రామకృష్ణ మఠం పోయి నేను అక్కడ వాలంటీర్గా పనిచేస్తాను. అది కూడా వాలంటీర్ కూడా పనిచేయడం కూడా పర్మిషన్ ఉండదు. ఓకే అది కొద్దిమందికి, అది వాళ్ళు రియలబుల్ అని నమ్మిన వాళ్ళకే వాలంటీర్గా పనిచేయడానికి అనుమతి ఇస్తారు. నేను అక్కడ వాలంటీర్గా చేస్తుంటాను. మరి ఇక్కడ ఈ పరిస్థితి లేకముందే ఎప్పటి నుంచో చేస్తున్నాను. యథావిధిగా పోతాను, నా పని చేసుకుంటాను. ఇంతకుముందు ఎవడు బతికించేవాడు కాదు ఎవరు కూడా. ఇప్పుడు అది కొంతమంది అనుకుంటే మీరేంటి సార్ ఇక్కడ అంటే నేను అక్కడ ఉద్యోగం చేస్తున్నాను, లేకుంటే అతనికి ఆ విధమైనటువంటి అభిప్రాయం అట్లా నాకేమో ఆ విధంగా సరదాగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఒప్పుకో అలా ఉండటం వల్ల కొంత ఈ వయసులో నాకు అంత పరుగు అవసరమా? దేవుడు అనుగ్రహించి ఇచ్చాడు చాలు. తపన కూడా అర్థం ఉండాలి. తపన కూడా ఒక 3 నెలలు పనిచేస్తాం మీకు దాని కంటిన్యూషన్ ఇండస్ట్రీలో అవకాశాలు చెప్పాలంటే మీరు ఎక్కడ రిలాక్స్ అయింది ఏం లేదు. అవరు కూడా రిలాక్స్ అవ్వాలని కోరుకోను సార్. ఐ వాంట్ టు బీ ఇన్ వర్క్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే నాకు తృప్తినిచ్చేది, నేను కోరుకునే పని నాకు కావాలి. సో ఎప్పుడైనా మీకు ఈ 27 ఏళ్ళ 3 నెలలు కొంచెం ఇంకొక 5 ఏళ్ళు తగ్గితే బాగుండేది, ఆ 5 ఏళ్ళు ఇక్కడ ఇండస్ట్రీలో కానీ పెరిగితే బాగుండేది అన్న ఆలోచన వచ్చిందా? ఏ టైంకి ఏది జరగాలో జరుగుతుంది సార్. ఏ టైంకి ఏది జరగాలి అప్పుడు నాకు అది రాసి పెట్టుంటే నేను అప్పుడే వెళ్ళిపోయి ఉండేవాడినేమో కదా. అంతెందుకు, నేను అసలు ఉద్యోగంలోకి వచ్చి ఉండేవాడిని కాదేమో. నాకేదో అవకాశం వస్తే నేను అప్పుడే పోయి ఉండేవాడినేమో, స్థిరపడి ఉండేవాడినేమో. ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కాబట్టి దీన్నే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అంటే దీన్నే నేను సంతోషంగా తీసుకుంటున్నాను తప్ప నాకు లేటుగా వచ్చింది కదా, ఇది ఎప్పుడో ఇంకా వస్తే ఇంకేదో అయ్యేది కదా. ఏ టైంకి ఏది రావాలో ఆ టైంకి అయితే వస్తుంది, మనం దాన్ని చేసుకోవాలి అంతే. డిజెటిల్ సినిమా నేను నిమిత్త మాత్రుడిని అనేటువంటి భావనలో ఉంటాను సార్. వచ్చింది తీసుకుంటాము, రాలేదు వెళ్ళిపోయింది, బాధ లేదు, ఆనందం లేదు. నేను ఇప్పటికి కూడా నేను ఆనందంలో లేను. నేను చాలా మంది నవ్విస్తున్నారు, కోట్ల మంది నవ్విస్తున్నారు, మీరు ఆనందం లేకపోవడం ఏంటి? నాకు ఆనందం లేదు. నాలో ఆనందం అంటే నాలో తేడా లేదు. గమనించండి, నాలో తేడా లేదు. నేను ఇప్పుడు షూటింగ్కి వస్తే కూడా నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాను సార్. నేను డ్యూటీలో సర్వీస్లో ఉన్నప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాను, 10:30కు సీట్లో కూర్చున్నాను. నా వర్క్ ఏమిటో చూసుకుంటున్నాను, నా కార్యక్రమం ఏమిటో చూసుకుంటున్నాను. నా ఆఫీసర్ ఎవరు, నా సబార్డినేట్ ఎవరు, నేనెవరు, నా కొలీగ్స్ ఎవరో వాళ్ళతో మాట్లాడుకుంటున్నాము, హాయిగా పని చేసుకుంటున్నాము, తిరిగి ఇంటికి వచ్చేసేస్తున్నాము. దట్స్ ఆల్. ఇప్పుడు రేపు షూటింగ్ ఉంది, పొద్దున ఉదయం బయలుదేరుతున్నాము, షూటింగ్కి వెళ్తున్నాము, లొకేషన్లో సార్ చెప్పింది వింటున్నాము, ఆయన కావాల్సింది చేస్తున్నాము, శుభ్రంగా ప్యాకప్ చెప్పిన వెంటనే ఇంటికి తిరిగి వస్తున్నాము. నా యొక్క పరిస్థితిలో తేడా లేదు. పని చేయడంలో ఏ తేడా లేదు. అక్కడ ఆ పని ఎలా చేయాలో, ఇక్కడ ఈ పని ఎలా చేయాలో అదే చేస్తున్నాం. అక్కడ పని అక్కడే, ఇక్కడ పని ఇక్కడే. నేను చేసే దాంట్లో మాత్రం ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉంటుంది, ఒక పరిపూర్ణత ఉంటుంది, అవగాహన ఉంటుంది. పని చేసినా ఇది చేసినా నా దగ్గర క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి సార్. ఎందుకు, ఏమిటి, ఎలా. ఈ 3 తెలుసుకున్న తర్వాత అడుగు ముందుకేస్తే అన్ని ఈజీ అయిపోతాయి సార్. అంతే.